కూటమి కోసం అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం కోసం ప్రచారం చేస్తామని తెలిపారు బీజేపీ నాయకులు కంటిపూడి సర్వారాయుడు. కూటమి అభ్యర్థిగా నల్లమిల్లి ఉంటారని తెలిపారు. నేడో రేపో ప్రకటన రావచ్చని కంటిపూడి చెప్పారు. గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పిన కంటిపూడి సర్వారాయుడికి మిగతా బీజేపీ నేతలకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రోజు పెద్దలు కంటిపూడి సర్వారాయుడు గారు రావడం జరిగింది. నేను గెలవాలని ఆకాంక్షించడం జరిగింది. వారితో పాటు లుల్ల గ్రామ సర్పంచ్ రాంబాబు గారు, ఇతర బీజేపీ నేతలందరూ వచ్చి నా గెలుపు కోసం కృషి చేస్తానని, నేను తప్పనిసరిగా గెలవాలని ఆకాంక్షించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా 20 రోజులుగా జరుగుతున్న సందిగ్ధ పరిస్థితుల్లో నిన్నటి రాత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడడం జరిగింది. జరుగుతున్న పరిణామాలు, ఉన్న పరిస్థితులు అన్నీ వారు విశ్లేషించడం జరిగింది. నేను వారికి ఒకటే చెప్పా, మీ నిర్ణయం నాకు శిరోధార్యం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటా. నేను తెలుగుదేశం పార్టీకి ఆనాడు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన నాటి నుంచి మా తండ్రి గారు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మాట జవదాటిన మనుషులు. మీరు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా మీ నిర్ణయం ప్రకారంగా నేను నడుచుకుంటామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. నేను కూటమి పెద్దలతో అందరితో మాట్లాడి రేపటికల్లా ఒక నిర్ణయం ప్రకటిస్తానని వారు చెప్పడం జరిగింది. వారి నిర్ణయం ప్రకారంగా ముందుకు వెళ్తాం. తప్పనిసరిగా ఈ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయడం జరుగుతుంది అనేది స్పష్టం చేస్తా ఉన్నా. ఈరోజు రామకృష్ణారెడ్డి గారిని ప్రత్యేకంగా కలవడానికి మన రామవరం జరిగింది. రామవరం రావడం ఎందుకంటే 2004 నుంచి మూలారెడ్డి గారు నేను పార్లమెంట్కి చేయడం, వారు ఎమ్మెల్యే గారు కండక్ట్ చేయడం, ఇది మన బీజేపీ తెలుగుదేశం తరఫున నేను పార్లమెంట్కి, వారేమో ఎమ్మెల్యేకి చేయడం, ప్రచారం చేయడం, అప్పటి నుంచి కూడా సత్సంబంధాలు మాకు వారి ఫ్యామిలీకి ఉన్నాయి. ఇప్పుడు దాకా ఇప్పుడు నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయానికి ఫుల్గా నేను నా తరఫున పార్టీ కూడా వారికి వెన్నుముకగా నుండి ప్రచారంలో పాల్గొంటామని, అలాగే వీరి గ్యారంటీగా ఇక్కడ అనపర్తి నుంచి నెగ్గించే విధంగా మన కూటమి ఓటర్లందరూ కూడా సపోర్ట్ చేయాలని, అటు భాజపా, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కూడా 3 పార్టీల తాలూకు వాళ్ళు కూడా కష్టపడి శ్రమించి ఈ విధంగా గత 20 రోజుల నుంచి ఒక విధంగా టెన్షన్ గురి చేసి ఏదో విధంగా ఒక కంక్లూడ్ చేసుకొచ్చారు. చాలా సంతోషం. ఇప్పటికైనా ఒక విధంగా కంక్లూడ్ అయింది. ఈ విధంగా పార్లమెంట్కి, ఇటు అసెంబ్లీకి కూడా ఇటు రామకృష్ణారెడ్డి గారిని అలాగే పొందరేశ్వరి గారిని కూడా నెగ్గించమని కోరుతూ అందరికీ నమస్కారం.